చూడండి ఫ్రెండ్స్, ఈ సింపుల్ చేపల కూర ఎంత టేస్టీగా ఉంటుందో. మొదట స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ప్యాన్ పెట్టండి. కొంచెం నూనె వేసి అది బాగా వేడి అయ్యే వరకు వేచి ఉండాలి. ఇప్పుడు బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 1 లవంగం వేసి వేపాలి. అవి నూనెలో మంచి వాసన వచ్చేదాకా వేయించుతూ ఉండాలి. తర్వాత ఉల్లిపాయలు, ధనియాల పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అప్పుడు మాత్రమే చేపల కూరకు ఆ సూపర్ రుచి వస్తుంది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. అది వాసన వచ్చే వరకు 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో వేయించాలి. అల్లం రుచి చేప కూరకు స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసి బాగా కలపాలి. మసాలా మొత్తం చేపలకు బాగా పట్టేలా మెల్లగా కలపాలి. అక్కడే అసలైన రుచి మొదలవుతుంది. తర్వాత కొంచెం చింతపండు రసం పోయాలి. ఇది చేప కూరకు అద్భుతమైన పులుపు రుచి ఇస్తుంది. మెల్లగా కలపండి. రసం మొత్తం మసాలాలో కలిసేలా చూడండి. తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మసాలా మొత్తం చేపల ముక్కల మీద బాగా పట్టేలా కలపండి. ఈ స్టెప్పులోనే మన చేపల కూర రుచి సెట్ అవుతుంది. కొంచెం సేపు ఇలా అలానే ఉడకనివ్వాలి. తర్వాత మనం గంట పెట్టకూడదు. చేపల ముక్కలు చిదిరే ఛాన్స్ ఉంటుంది. అందుకే గిన్నెను పట్టుకొని మెల్లగా తిప్పాలి. అలా చేస్తే చేప ముక్కలు బాగా కదులుతాయి. కూర సరిగ్గా ఉడుకుతుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి మెల్లగా కలపాలి. మసాలా మొత్తం చేపల ముక్కల మీద బాగా పట్టేలా గిన్నెను నెమ్మదిగా తిప్పాలి. ఈ స్టెప్ వల్ల కూరకు ఆ స్పెషల్ రుచి వాసన వస్తుంది. ఇప్పుడు కొన్ని కొత్తిమీర ఆకులు వేసి మెల్లగా కలపాలి. కొత్తిమీర వాసన పడగానే మన చేపల కూర సగం వరకు రెడీ అయింది. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి మెల్లగా కలపాలి. మసాలా మొత్తం చేపల ముక్కల మీద బాగా పట్టేలా గిన్నెను నెమ్మదిగా తిప్పాలి. ఈ స్టెప్ వల్ల కూరకు ఆ స్పెషల్ రుచి వాసన వస్తుంది. చూశారుగా ఎంత సింపుల్గా చేశామో. రుచి మాత్రం హోటల్ స్టైల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.